ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం. ఈ సందర్భం ఎలీషా గిల్గాల్ దేశమునకు వెళ్ళినప్పుడు జరిగింది. అక్కడ కరువు వచ్చింది. అయితే ఎలీషా తన శిష్యులతో చెప్పి, పొయ్యి వెలిగించి కుండ పెట్టండి, దానిలో ఆకుకూరలు వేయమని చెప్తాడు. అయితే వారిలో ఒకరు వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు తెచ్చి వేస్తారు. ఆ ఒక్క ఆకు వేయడం వల్ల అది విషంగా మారిపోయింది. ఆ ఒక్క ఆకు వేయడం వల్ల దాని రుచి పోయింది. రుచి పోవడమే కాదు, తినలేనంత విషంగా మారిపోయింది. అలానే మనం నాశనం అయిపోవడానికి ఒక్క విషయం చాలు. అది ఆత్మీయ జీవితమైనా శారీరక జీవితమైనా సరే. ఒక్క చెడ్డ మనిషి చాలు, ఒక్క చెడ్డ నిర్ణయం చాలు, ఒక్క చెడ్డ ఆలోచన, మార్గం, స్నేహం చాలు మన జీవితం నాశనం అయిపోవడానికి. కాబట్టి ఆ ఒక్కటి ఏంటో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దానిని మన జీవితం నుండి తీసివేద్దాం. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.